వైద్యురాలిపై హత్యాచారం కేసులో నిందితులను కఠినంగా శిక్షిస్తామని, అలాగే వైద్యుల అన్ని డిమాండ్లను పరిశీలించి చర్యలు తీసుకుంటామని బంగాల్ సీఎం ఆందోళన చేస్తున్న డాక్టర్లకు హామీ ఇచ్చారు. హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా సెక్టార్ 5లోని ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయం బయట వైద్యులు నిరసనలు చేస్తున్న ప్రదేశాన్ని బంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆకస్మికంగా సందర్శించారు. న్యాయం కావాలన్న డాక్టర్ల నినాదాల మధ్యే దీదీ ప్రసంగించారు. ప్రజాస్వామ్యబద్దంగా శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్న డాక్టర్లకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకోబోమని భరోసా ఇచ్చారు. రహదారులపై ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ వైద్యులు నిరసనలు చేయడాన్ని చూసి తనకు రాత్రుళ్లు నిద్రపట్టడం లేదని వ్యాఖ్యానించారు. ఇక్కడకు ముఖ్యమంత్రిగా కాకుండా ఓ సోదరులా వచ్చారన్న మమత జూనియర్ డాక్టర్లు ఆందోళన విరమించి విధులకు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల రోగుల సంక్షేమ కమిటీలను తక్షణమే రద్దు చేసినట్లు ప్రకటించిన మమతా బెనర్జీ సంక్షోభాన్ని పరిష్కారాన్ని ఇదే తన చివరి ప్రయత్నమని చెప్పి వెళ్లిపోయారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన జూనియర్ డాక్టర్లు చర్చలు జరిగే వరకు డిమాండ్లపై రాజీ లేదని తెగేసి చెప్పారు. కాగా ఆసుపత్రుల్లో భద్రత కట్టుదిట్టం చేయాలని, ఆర్జీకర్ వైద్య కళాశాలలో ఉన్నతాధికారులను తొలగించాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. వైద్యుల ఆందోళన కారణంగా సరైన వైద్యం అందక 29 మంది రోగులు చనిపోయారు.